గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను భక్తుడు రాసిన 3వ పత్రిక 9-10 వచనాల్లో ప్రధానత్వము కోరుకుంటున్న వ్యక్తి అయినటువంటి దియోత్రెఫే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలునట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చి వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. చదవబడిన వాక్యంలో దియోత్రెఫే అనే వ్యక్తి గురించి అపోస్తులుడైన యోహాను ముఖ్యంగా 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, వాడు మమ్మలను అంగీకరించట్లేదు. కారణం ఏంటట? వాడు ప్రధానత్వం కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే సంఘంలో సుపీరియారిటీ ఎవరన్నా కోరుకుంటూ ఉంటే, నేనే సంఘంలో పెద్దగా గొప్పగా ఉండాలని కోరుకుంటే సమస్యలన్నీ ఆ వ్యక్తి దగ్గర నుంచే వస్తాయి. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పేశారు, మీలో ఎవరైతే నాయకుడిగా, లీడర్గా, పెద్దగా ఉండాలని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి అందరికీ పరిచారకుడిగా ఉన్నప్పుడే వాడు పెద్ద అవుతాడని చెప్పారు. కానీ అది నచ్చదు. నేను పెద్ద అంటే ముందు కూర్చోవాలి, పెద్ద అంటే వేదిక ఎక్కాలి, పెద్ద అంటే అందరితో నమస్కారాలు చేయించుకోవాలా, ఈ విధమైన ఆలోచన. ప్రియులారా, అది పరిసయ్యుల యొక్క ఆలోచన, పరిసయ్యుల యొక్క ఆత్మ, పరిసయ్యుల యొక్క మనస్సు. మనలో అలా ఉండకూడదు. ప్రధానత్వం కోరుకుంటున్న వాడు మొట్టమొదటిగా నిజమైన దేవుని యొక్క సేవకులను ఎదిరిస్తాడు. రెండవదిగా అతడు తన జీవితంలో సమస్తమైన నీతికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. మొట్టమొదటిగా నిజమైన సేవకులను వ్యతిరేకిస్తాడు. రెండవదిగా నీతిమంతులను మీద ఏదో ఒక నేరారోపణ, అది సాతాను గాడి యొక్క క్రియ. సాతానుడు ఎవరట? నేరారోపణ చేసేవాడు. ఇతడే పెద్ద నేరగాడు. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఫస్ట్ అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్. అంటే ఎదటోడు మన మీద ఏదన్నా ఆరోపణ చేయకముందే వాడి మీద చేసేయాల, అప్పుడు మనం సేఫ్గా ఉంటాం అని సాతానుడి యొక్క ఆలోచన కలిగిన వాడు. యథార్థమైనటువంటి సేవకులను వాడు అంగీకరించడం, వాడి మీద నేరారోపణ చేయకముందే నీతిమంతుల మీద నేరారోపణ చేసేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడట? సంఘంలో డివిజన్స్ పెడతాడు. సంఘంలో కొంత గ్రూపిజం మెయింటైన్ చేస్తాడు. మనమంతా ఒకటి, అతను చెప్పింది కాదు, ఈ విధమైనటువంటి గ్రూపిజం. లేక డిఫరెంట్ ఫెయిత్, డిఫరెంట్ డాక్ట్రిన్, అది కాదు, ఇప్పటి వరకు మీరు అది విన్నారు కానీ ఈ విషయంలో ఆయన తప్పు మాట్లాడారు, మనం అది అంగీకరించకూడదు. ఈ విధమైనటువంటి డివిజన్స్, ఇదంతా కూడా సాతానుడు కలుగు చేస్తాడు. సంఘాన్ని ముక్కలు చేయడానికి చూస్తాడు. అటువంటి వ్యక్తి నాకు పెద్దరికి ఇస్తే చాలు, సంఘం ముక్కలైనా పర్లేదు అనుకుంటారు. ఎలా ఉంటుందంటే, సంఘం ముక్కలైపోతూ ఉంటే నిజమైన సేవకునికి గుండె మంట ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 స్త్రీలు రాజు అయిన సొలొమోను దగ్గరికి వచ్చి, ఆ 2 స్త్రీల్లో ఒక స్త్రీ తన బిడ్డ చనిపోతే జస్ట్ 3 రోజులు తేడాలోనే పుట్టిన మరొక స్త్రీ ప్రక్కన రాత్రి వేళ చచ్చిపోయిన బిడ్డనేసి బతుకున్న తన యొక్క బిడ్డను తెచ్చేసుకుంది. ఉదయం లేచేటప్పటికి బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ, చచ్చిన బిడ్డ నీ బిడ్డ అని ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఏం చేయాలి అర్థం కాక సొలొమోను గారి దగ్గరికి తీసుకొచ్చారు. అది మహాజ్ఞాని సొలొమోను దగ్గరికి. ఈ రోజుల్లో అయితే DNA పరీక్ష ఉంటుంది. DNA టెస్ట్ చేసి అన్నీ చేస్తారు. తల్లి DNA, బిడ్డ DNA కలిసిందా లేదని. ఆ రోజుల్లో ఏ టెస్ట్ లేనప్పుడు చిన్న మాటతో సాల్వ్ చేసి పాడేశారు సొలొమోను గారు. పెద్ద కత్తి ఒకటి తీసుకురండి అన్నారు, తెచ్చారు. కరెక్ట్గా సరిసకంగా ఇద్దరిని ఆ చట్టి బిడ్డను కోసేయండి, మొక్కల కింద చేసేసి ఇద్దరికి సమానంగా పంచేయండి, గొడవ వదిలిపోతుంది కదా అంటే, నిజమైన తల్లి
కడుపు కోత ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. వెంటనే దండం పెట్టి ఈ విషయం మనకి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఉంటుంది. అయ్యా, ఆ బిడ్డని ఆమెకే ఇచ్చేయండి అయ్యా, ఆమె దగ్గర క్షేమంగా ఉంటే ఆ బిడ్డ నాకు చాలు. బైబిల్లో ఆ మాట పేగులు తరుగుకొని పోయినదై అనే మాట ఉపయోగించాడు. పేగులు తరుగుకొని పోయినది ఏంటట? బిడ్డను మొక్కలు చేయడం. తల్లికి పేగులు తరుగుకొని పోయినదై రాజా ఆ బిడ్డను ఆమె దగ్గరే ఉంచున్నాడు. కానీ దుర్మార్గురాలు తన బిడ్డను చంపేసుకుని ఎదటోడి బిడ్డను కూడా చంపుదాం అనుకున్న ఆమె ఏమన్నదంటే, అయ్యా మీ న్యాయమే, కరెక్ట్గా సరిసకంగా బిడ్డను నరికేసి ఇచ్చేసేయండి అంటుంది. అప్పుడు రాజు అంటాడు, ఈమె దొంగ, ఈమె కాదు, నిజమైన తల్లి ఈమెని చెప్పి ఆ బిడ్డను ఆమెకి ఇస్తాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, బిడ్డను ముక్కలు చేసినప్పుడు తల్లి పేగు ఎలా తరుక్కుపోయిందో, సంఘము ముక్కలవుతున్నప్పుడు నిజమైన సేవకునికి గుండె వేదన, తట్టుకోలేని వేదన. కానీ ప్రధానత్వం కోరుకుంటున్నవాడు సంఘం ముక్కలైనా పర్లేదు, ఒక ముక్కకి నేను హెడ్గా ఉంటే చాలు. సాతాను యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, అటువంటి ప్రధానత్వం మనం కోరుకోవద్దు, పరిచర్యను కోరుకుందాం. దేవుడు మనల్ని ప్రధానులుగా చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో దీవెనకరంగా ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారం నీకు నమ్మకమైన, దీనమైన, యథార్థమైన పరిచారకులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ కృపలోనే హెచ్చింపబడే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనకి తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.